అర్బన్ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. అర్బన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కలీల్వాడిలో గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అసోసియేషన్ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా డి శివాజీ, ప్రధాన కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా శ్రీకాంత్ పాటు నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. కామారెడ్డి జిల్లాలో మద్యం తాగి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ప్రధాన కారణమవుతున్నారు. కొన్నిసార్లు మద్యం తాగి వాహనం నడిపిన వారు స్వయంగా ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతుండగా ఎన్నో కుటుంబాలు దానివల్ల రోడ్డున పడుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు మొత్తం 91 మందికి శిక్షలు విధించింది. బోధన్ సాలిరా ఉమ్మడి మండలానికి చెందిన యువకుడికి సైబర్ నేరగాళ్లు వల వేశారు. టాటా సఫారీ ₹12 లక్షలకు వచ్చిందని, దానికి ప్రాసెసింగ్ ఫీజు కింద ₹3,500 అలాగే జీఎస్టీ చెల్లించాలని తెలిపారు. దీంతో ఆశపడిన యువకుడు మొత్తంగా ₹1,70,650 సైబర్ నేరగాళ్లకు ఫోన్పే ద్వారా చెల్లించాడు. తర్వాత వెంటనే యువకుడు తేరుకొని 1930కు కాల్ చేయగా ₹60,061 ఫీజు చేశామని రూరల్ ఎస్ఐ మచ్చందర్ తెలిపారు. దేశంలో 30 మంది సీఎంలు ఉండగా 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89, తమిళనాడు సీఎం స్టాలిన్పై 47 కేసులున్నాయని పేర్కొంది. ఏపీ సీఎం చంద్రబాబు 19 క్రిమినల్ కేసులతో 3వ స్థానంలో ఉన్నారని వెల్లడించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని స్థానిక నేతలకు ఆయన సూచించారు. జూబ్లీహిల్స్ బూత్ లెవెల్ నేతలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికపై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది. ప్రతి కార్యకర్త గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులను ఇంటింటికి వివరించాలని ఆయన పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం మృతి యావత్ దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, కోమటిరెడ్డి, రాజనరసింహ, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. జైలుకెళ్లిన ప్రజా ప్రతినిధులను పదవి నుంచి తొలగించే బిల్లును వ్యతిరేకిస్తున్న టీఎంసీ ప్రభుత్వంపై పీఎం మోదీ విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు అలాంటి బిల్లు లేకపోవడంతో ఓ టీఎంసీ మంత్రి జైల్లో నుంచి అధికారం చెలాయిస్తున్నారు. నేరస్తులు, అవినీతి పరులు జైల్లోనే ఉండాలి, వారు ప్రభుత్వంలో ఉండకూడదు, అందుకే ఈ బిల్లు తెస్తున్నామని తెలిపారు. బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో 26, 27 తేదీలో ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మాన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బీహార్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఓటర్ అధికార యాత్ర చేపట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పీఎం మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను ఓట్ చోర్ మహారాజ్గా అభివర్ణించారు. మోదీ ఎలక్షన్ కమిషన్ కలిసి ప్రజల ఓట్లు చోరీ చేశాయని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలోనూ ఓట్లు దొంగలించారని మండిపాటుపడ్డారు.